మా కళాశాలలో ఈ నెల 14-15 తారీఖుల్లో 2 రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందండి. దీని మెయిన్ యొక్క థీమ్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫార్మసీ ఎగ్జిక్యూషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్. అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఫార్మసీ యొక్క దీంట్లో ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటే మనకి ఇంజనీరింగ్ ఎలాగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మెయిన్ పార్ట్ అవుతుంది. అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఫార్మసీ యొక్క రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా దాన్ని పేషెంట్ మీద ప్రయోగించాలన్నా అలాగే మార్పులు అంటే ఒక పేషెంట్ కేర్ సొసైటీలో మనకి పేషెంట్ కేర్ ఎంతవరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయగలము అనే దానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో మనకి ఈ 2 రోజుల్లో ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఒక స్పీకరు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక సైంటిస్ట్ వస్తున్నారండి చెప్పడానికి. అలాగే మనకి హైదరాబాద్ నుంచి ఐఐసిటి నుంచి ఒక సీనియర్ సైంటిస్ట్ వస్తున్నారండి. వీళ్ళందరూ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత, అలాగే మనకి ఫార్మసీ రంగంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతుంది అంటే ఒక ఔషధాన్ని తయారు చేసే విధంలో కానివ్వండి, ఒక ఔషధాన్ని యాక్షన్ అంటే ఎలా పనిచేస్తుందనే విధానం కానివ్వండి, అలాగే ఔషధం అనేది పేషెంట్ మీద ఎలా ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి వివరించడానికి ఈ 2 రోజులు వేరే కాలేజీ ఫ్యాకల్టీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, రీసెర్చ్ స్కాలర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నామండి. విద్యార్థుల్లో కానీ లేకపోతే జనరల్ పబ్లిక్లో కానీ ఏ మీద చాలా అపోహలు ఉన్నాయండి. అపోహలు అంటే ఒక క్లిక్లో 100 మంది చేసే పని ఒక మనిషి చేయగలిగినప్పుడు ఉద్యోగాలన్నీ పోతాయేమో, ఈ రకమైనటువంటి భ్రమలు ఉన్నాయి. 90లో కూడా అదే భ్రమ ఉండేది. కంప్యూటర్స్ రాగానే, సాఫ్ట్వేర్ రాగానే ఉద్యోగాలన్నీ పోతాయి, సాఫ్ట్వేర్ వచ్చేసింది, అది ఇదని భ్రమలు ఉండేవి. కానీ అది యాక్చువల్గా ఉద్యోగాల్ని క్రియేట్ చేసిందండి ఇప్పుడు సాఫ్ట్వేర్. ఇది కూడా ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే న్యూ టెక్నాలజీని మనం నేర్చుకోకపోతే వెనకబడిపోతాం. ఆర్గనైజేషన్స్ కూడా అంటే న్యూ టెక్నాలజీని నేర్చుకోవడం వలన మనిషి క్యాపబుల్ గాను అండ్ కాంపిటేటివ్ గాను తయారవుతాడు. అండ్ ఆర్గనైజేషన్స్ కూడా అలాంటి పర్సన్స్ కోసం వెతుకుతూ ఉంటాయి. అండ్ ఆర్గనైజేషన్స్ కూడా కాంపిటేటివ్ గాను సస్టైనబుల్ గాను మార్కెట్లో నిలబడాలంటే న్యూ టెక్నాలజీని నిరంతరం నేర్చుకునేటువంటి ఎంతూజియాస్టిక్ పర్సన్స్ కావాలి. వాళ్ళకు కూడా ఏదైనా కొత్త దాన్ని రాగానే భయపడి ఇది అవ్వటం కంటే దాన్ని నేర్చుకుని దాని ద్వారా క్రియేట్ అయ్యేటటువంటి ఆపర్చునిటీస్ని మనం పొందటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. కాబట్టి ఏఐ అనేది ఫార్మసీలో ఏ రకమైనటువంటి అవకాశాలను క్రియేట్ చేస్తుంది, దానివల్ల ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు విద్యార్థులకి ఉంటాయి, అండ్ ఏ రకంగా ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ఫార్మసీ ఫీల్డ్ అనే దాని గురించి ఈ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకు వచ్చేటువంటి వక్తలు కూడా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నారు. అండ్ ఒకళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో బిట్స్ పిలాన్ నుంచి ఉన్నారు, 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐసిఎంఆర్ నుంచి ఒకళ్ళు ఐఐసిటి నుంచి ఉన్నారండి, ఒకళ్ళేమో గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీ నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో మన పేరెంట్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వస్తున్నారు. మొత్తం 6 స్పీకర్స్ వస్తున్నారండి. వాళ్ళందరి స్పీచెస్ వలన కొంత ఆపర్చునిటీస్ గురించి కానీ అండ్ ఏ రకంగా మార్పులు తీసుకొస్తోంది ఫార్మసీ ఫీల్డ్లో అనే దాని గురించి విద్యార్థులు తెలుసుకుని అవకాశాలను గ్రాప్ చేస్తారని ఆశతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కరస్పాండెంట్ గా నేను ఇందులో ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 4 months అయింది ఈ కరస్పాండెంట్ గా. దీంట్లో ఇప్పుడు ఈ కాలేజీకి సంబంధించిన ఏఐ అనేది కొంచెం కొత్తగా వినపడుతుంది కాబట్టి దీంట్లో కొత్త మార్పులు ఏమైనా ఉన్నాయా అనేది ఈ స్పీకర్స్ ద్వారా ఇప్పుడు చెప్పిన పెద్దలు వచ్చిన 6 స్పీకర్స్ ద్వారా కొత్త విషయాలు విని పిల్లలు కొత్తగా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్,
జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.